प्रकाशाय नमः ओम मणिकंठाय नमः ओम मणिकंठाय नमः योगिने नमः ओम मणिकंठाय 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 नमः विषय नमः ओम मणिकंठाय नमः प्रियाय नमः ओम मणिकंठाय नमः धन्याय नमः ओम मणिकंठाय नमः ओम मणिकंठाय नमः योगिने नमः ओम मणिकंठाय नमः नारायण नमः ओम मणिकंठाय नमः हराय नमः ओम मणिकंठाय नमः हरे नमः ओम मणिकंठाय नमः योगेशाय नमः ओम मणिकंठाय नमः स्वामी शरणमयप्प ज्योति स्वरूपुडे द्रौपदी स्मृतिं भवेद् नागन्धे सदैतः श्री हरिहर मंगल मंडप अधिष्ठान देवताभ्यः एतत् सत्यकाले कन्नडार्कल कदली फल सेवा फल रंभा फल मधुपरिमेदनाम समर्प्य प्राणेश्वाह ज्ञानेश्वाह उदानेश्वाह समानेश्वाह ब्रह्मणे नमः वर्तसा नियोजनंदि मध्य मध्य पाणियां समर्पयामि उत्तर प्रोक्षणां दृश्यामि हस्तो प्रक्षालयामि पादौ प्रक्षालयामि मुखवासनार्थं भोला विनियोगः तत्पुगे भलेस भरेर्नारायणो मुक्ता चुन्ना समर्थ राम भोला प्रेमिता कि श्री राम भोला सप्यम ईश्वर नीराजरा दृष्टा राजचंद्र स्त्रोद्रोचरो गृहे लक्ष्मी रात्रवास शुभगम शुभम समस्त स्त्रीरस्तो समस्त नीराजरातो शुद्ध आचमने योगः रक्ष रक्ष हरिहरामी शरणमयप्प आत्माश्रयः समर्पयामि చెప్పండి అపరాధ క్రియంతి అహర్నిశో మయా గీతం శ్రావయామి ప్రాణమానిష వాద్యం ఘోషయామి అయ్యా మంగళధ్వని వాద్యం ఘోషయామి సమస్తరాజో సదైవో పమంత్రో పవిత్రో ప్రసత్రో వరేంద్ర సదోపచారాం సమర్పయామి నమస్కరోమి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప 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 అందరికీ ఇవే మా బంగారమ్మ సన్నిధానం తరఫున స్వాగత సుమాంజలి స్వామి మహిళా కార్యక్రమం ప్రారంభంగా ఉంది. కాలాతీతాన్ని గమనించి ఎక్కడ ఉన్నారు గురుస్వామిలో కూడా ఉన్నారు. అసలు కావాల్సింది ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరు. బ్రహ్మ అంటే విష్ణు అంటే మహేశ్వరుడు అంటే ఈ ముగ్గురు కలిగితే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటే గుడిని కట్టేవాడు బ్రహ్మ, పోషించేవాడు హక్కులు చేసేవాడు విష్ణు, శాసించేవాడు పరమేశ్వరుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వాళ్ళ ముగ్గురు కలిగితే దత్తాత్రేయ.
దత్తాత్రేయుడు సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ అయ్యప్ప. అంచేత ఈ 18 మెట్లు ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలు మేము ఏకదాటిగా వెళ్ళాము కాబట్టి 18 సంవత్సరాల్లో కొబ్బరి మొక్క నాటేస్తాము అంటే అది జరగదు పని. ఎందుకంటే నా శిష్యుల్లో ఎక్స్పెషల్లీ బంగారం పనుల శిష్యుల గురించి చెప్తాను. పై శిష్యులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు శిష్యులే నాకు బయటకు వచ్చారు. ఒకటి మా శ్రీకృష్ణ, అందులో నగరేశ్వరుడు, ఇంకోశ్వరుడు. వీళ్ళిద్దరూ కూడా నా పీఠానికి తర్వాత నేను ఒకటి టెర్మినేట్ చూసుకొని ఫోన్ కదా ముసలైపోతున్నారు కదా అంటే గురుస్వామి ఆశీస్సులు ఎంత ఉన్నాయని ఏదో చాలా మంది తెలియదు. గురుస్వామి అంటే తల్లిదండ్రులను వాళ్ళే మనకు ఒక మార్గం నడిపించేది. కానీ ఇక్కడ ఏంటంటే ఏదో వేసాము వచ్చామనే తప్ప మీరు ఏంటంటే ఆ భావాన్ని చాలా మందిలో తగ్గిపోయింది. వేస్తాను ఎందుకు ఆ బంధువుగా చెప్పినట్టుగా 18 మాసాలు 18 పట్టులు వెళ్ళాలంటే ఎంత మారిపోవాలి. మనలో ఉన్న శరీరం చెప్తే పోవాలి, మంచి కూడా కావాలి, ఎవ్వరికి చెడు ఉండవాలి. కానీ మాల వేస్తున్నప్పుడు ఒక్కొక్క తగ్గించి వెళ్తే ఏదో ఈ స్టేజ్లో ఉన్నామంటే 33 సంవత్సరాలు కంటిన్యూ కలగొస్తే బాగా ఆయన చదవాలి. ఆ ఆరోగ్యం కాపాడినట్టుగా చేస్తాను. దయచేసి అందరూ అది ఆలోచించండి. 18 సంవత్సరాలు ఎందుకు చేయాలి కదా, 18 ఎలగంగా ఉండాలి కదా, అవకాశం అందరికి రాదు. వచ్చి సద్వినియోగం చేసుకోవాలి. అంచేత మేము మొదటి శతంజీవేన ప్రవర్ధనం శతమానం భవతి శతమైశ్వర్యం భవతి శతం శతం దీర్ఘమాయో అండగా నుండి నీడగా నిలిచి దీక్షను కావయ్యా స్వామియే. రెండు చేతులు కూడా పైకెత్తి అక్కడ సభలో ఉన్నటువంటి మన అర్హతలో యొక్క స్వామి ఒక్కసారి పిలుచుకోవాలి. స్వామి పల్లి కట్టి
అయ్యప్ప స్వామి ఏమంటారు తెలుసా స్వామి? మనందరూ బయట సభలో పూజ భజన కార్యక్రమాలు చూసి ఎట్లా వస్తుందో తెలుసా స్వామి? అక్కడి నుంచి శబరిమల కొండ నుంచి ఎట్లా వస్తుందో తెలుసా? మరి అమ్మాని కొందనాలో అలా స్వామి మరి అమ్మాని కొందనాలో అమ్మాని కొందనాలో ఎవరైనా పాట పాడిన కొద్దిగా వస్తే నేను చెప్తాను రిపీట్ చేయాలి. ఒకసారి ముందుకు వచ్చాను స్వామి వెనక్కి స్వామి
స్వామి శరణం స్వామి. అలాగే స్వాములు తప్పుగా భావించకండి, ప్రతి సన్నిధానం నుండి పాడుపడాలి కాబట్టి దయచేసి తప్పుగా అనుకోకండి. 2 చరణాలతో ఆపేయండి స్వాములు. స్వామి శరణం స్వామి. Sainaba,
Swami
శరణమయ్యప్ప. అల్లిగా భావించవద్దు. 20 సన్నిధానానికి స్వాములు వచ్చున్నారు ఇక్కడ. దయచేసి కొద్దిగా షార్ట్ కట్ లో పాడతారని కోరుచున్నాం. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం.